ప్రజలు మనల్ని ఏదైనా ప్రశ్నించినప్పుడు, ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? క్రైస్తవులు పౌరుష పదజాలాలు వాడొచ్చా? సాత్వికంగా మాట్లాడాలా? ఎలా మనం మాట్లాడితే ఎదుటివారి మనస్సు మనం గెలుచుకోగలుగుతాం? మనం విత్తే వాక్యపు విత్తనాలు ప్రజల హృదయాల్లో ఫలింపచేస్తాయి. అద్భుతం. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. అయితే ఆ వచనాలన్నీ చదివించడానికి మనకు సమయం చాలా ఎక్కువైపోతుంది కనుక తర్వాత వాక్య దాహం కలిగిన మీరు తర్వాత ధ్యానించండి. మెట్టుకు ఇప్పుడు యెరూషలేములో అపోస్తలుడైన పౌలు వారికి వర్తమానం అందించే, ప్రసంగించే ఒక అద్భుతమైన అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. ఈ సందర్భంలో తాను ఎలా ప్రసంగాన్ని ప్రారంభించారు, ఎలాంటి పదజాలాన్ని వాడారు ఒకసారి చూడండి. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతా. సహోదరులారా, అందరూ చెప్పాలి. మీరు ఏ దేశంలో ఉండి వింటున్నారో మీరు కూడా నోరు తెరిచి చెప్పాలి. గృహాల్లోనే ఉండి పెద్దగా నోరు తెరిచి చెప్పాలి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను. విన్నారా? ఈ ప్రసంగం అపోస్తలుడైన పౌలు వారు చేసి ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ వర్తమానం మానవాళి హృదయంలో ఒక చెరగని ముద్ర వేసింది. వాస్తవంగా యూదులు యేసుక్రీస్తును అంగీకరించాల. యేసయ్యను సిలువేసింది ఎవరు? యూదులే, రోమా సైన్యంతో కలిసి. అలాంటిది యేసు ప్రభువును గురించి ప్రకటిస్తాను అంటే అది పండగ జరిగే ఆ దినాలలో ప్రపంచ దేశాల నుంచి యూదులందరూ వచ్చారు. అలాంటి పరిస్థితులలో పౌలు వారు వర్తమానం ఇస్తాను అంటే వర్తమానం ఇవ్వక మునిపే చంపి ముక్కలు చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేయాలి. జంతువులు పీక్కొని తినేటట్లుగా అతని శవాన్ని వదిలేయాల్సింది. వాస్తవంగా లొస్త్రాలో కూడా అదే జరిగింది కదా. కానీ ఇక్కడ విచిత్రం చూడండి. పౌలు వారు మాట్లాడుతూ ఉంటే యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉన్నారట. ఎలా ఉన్నారు చెప్పండి? ఎందుకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారంటే ఆయన మాట్లాడిన సంయోచితమైన మాటలు, ఆ పదజాలం. వాస్తవంగా ఇశ్రాయేలీలు హిబ్రూ మాట్లాడతారు. హిబ్రూ మాట్లాడే ప్రజల మధ్యలో ఏ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు? హిబ్రూ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. పౌలు బహుభాషా కోవిదుడు. గ్రీకులో కూడా మాట్లాడగలడు, అరామిక్ భాషలో కూడా మాట్లాడగలడు, ఇంకా ఎన్నో భాషలు ఆయనకు వచ్చు. కానీ సహజంగా తెలుగువారికి తెలుగు అంటే ఎంతో కొంత అభిమానం ఉంటుంది. తెలుగు అంటే అభిమానం ఉంటుందా, తెగులు ఉంటుందా? కదా. ఎంతో కొంత మా తెలుగు వాళ్ళు, మా తెలుగు వాళ్ళు, మా తమిళ వాళ్ళు, మా ఒరియా వాళ్ళు, మా మరాఠీ వాళ్ళు, మా కన్నడ వాళ్ళు, ఎంతో కొంత ఏమంటారు దాన్ని, వ్యాపకాయ అంత వెర్రి ప్రతి వాడిలో ఒకటి ఉంటుంది, ఎంతో కొంత కదా. ఈయన హిబ్రూ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే హిబ్రూలో మాట్లాడటం ప్రారంభించాడు, అరే మనోడేరా, మన భాషలో మాట్లాడుతున్నాడు రా అని చెవులు రిక్కించి వినటం ప్రారంభించారు. ఆ ప్రారంభించేటప్పుడు పౌలు వాడిన పదజాలం చూడండి. మొదటి వచనంలో అంటాడు, సహోదరులారా, తండ్రులారా. చెప్పండి, ఏమన్నాడు? ప్రతి ప్రసంగికుడు తన వర్తమానం ప్రారంభించేటప్పుడు ఇంట్రడక్షన్, ప్రారంభం ఏదో ఒక పదజాలంతో వాడతాడు. లారా, తమ్ముళ్ళారా అని. ఆ తర్వాత ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. తండ్రులారా అన్నాడు.
పౌలు వారు ఈ ప్రసంగం చేసి 2000 సంవత్సరాలు అవుతుంది. సరిగ్గా 130 సంవత్సరాలకు పైగా 132 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ మాసంలో చికాగో పట్టణంలో సర్వమత సమ్మేళనం జరిగింది. ఆ సర్వమత సమ్మేళనానికి ప్రపంచ దేశాల నుంచి ఆయా మతాలు ఆచరించే వాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళారు. ఇది చికాగో పట్టణంలో జరిగింది. మన భారతదేశం నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి, వారి పేరు స్వామి వివేకానంద. స్వామి వివేకానందుల వారు అక్కడ వర్తమానం ఇవ్వటానికి, భారతదేశం తరపున ఈ దేశాల తరపు నుండి వర్తమానం ఇవ్వటానికి వారు వెళ్ళారు. సహజంగా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ మెసేజ్ ప్రారంభించేటప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ప్రారంభిస్తారు. అనండి ఒకసారి, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ అంటే జెంటిల్మెన్ అంటే అంటే వాళ్ళ భాషలో ఉన్నది ఏంటంటే ఆడోళ్ళారా మగోళ్ళారా. బాగుందా? దరిద్రంగా ఉంది. అట్లాగని వాళ్ళ సంస్కృతిని మనం కాదంటానికి లేదు. మనం వినటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంది. కూర్చున్న వాళ్ళని పట్టుకొని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే ఆడోళ్ళారా మగోళ్ళారా అని పిలిస్తే అంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే స్వామి వివేకానంద ఆయన ప్రసంగించడానికి జస్ట్ 4 నిమిషాలు ప్రసంగించారు. ఇది జరిగి 132 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ ప్రపంచ మానవాళి చరిత్రలో ఒక చెరగని ముద్ర. ఆయన నిలవబడి ఏమని ప్రారంభించారో తెలుసా? అమెరికా సహోదరి సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరులారా అని ఆయన అన్నారో లేదో 3 నిమిషాల సేపు ఆ కూర్చున్న సభికులు ఇంచుమించు 7,000 మంది ఉన్నారట. ఆ 7,000 మంది కరతల దొండలతో, ఇప్పుడు కాదులే తమ్ముడు, అక్కడ కరతల దొండలతో చప్పట్లు కొడతా ఉంటే 3 నిమిషాలు రీసౌండ్ ఆ ప్రాంగణం మారుమోగేటట్లుగా చప్పట్లు కొట్టారట. అద్భుతం. 130 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి వారు ఏ మాట అన్నారో 2000 సంవత్సరాల క్రితం అపోస్తులైన పౌలు వారు సహోదరులారా, తండ్రులారా అన్నాడు. అమ్మ మిమ్మల్ని చూసి అమ్మా అన్నామనుకోండి, లోపటి నుంచి అయ్యా అంటారు. ఇగో మిమ్మల్ని చూసి రేయ్ అన్నారనుకోండి, అటు నుంచి వచ్చే రిప్లై ఏంటో తెలుసా? యారా రేయ్ ఆటోమేటిక్గా వస్తుంది. అసలు ఈయన వాడిన పదజాలం చూడండి. సహోదరులారా, తండ్రులారా, ఎంత చక్కటి పదాన్ని వాడారో. ఆ పిలుపు వినటంతో ఆల్మోస్ట్ ఒకవైపు హెబ్రీ భాష మాట్లాడుతున్నారు, రెండో వైపు సహోదరులారా తండ్రులారా అని ఎప్పుడైతే అన్నారో ఆ ప్రాంగణం అంతా మౌనమైపోయింది, నిశ్శబ్దమైపోయింది. పెద్దలు ఒక మాట అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. మన జీవితాల్లో సగం గొడవలకు కారణం ఏంటంటే అదిగో ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నోరే. ఆ మాట సరిగ్గా లేక కటువైన పదాలు, ఎదుటి హృదయాలు గాయపరిచే పదాలు, మనసును నొప్పించే పదాలు, ఎదుటి వాళ్ళను కృంగదీసే పదాలతోనే ఎక్కువ శాతం మనుషుడు తోటివాడిని శత్రువుగా తెచ్చుకుంటాడు. ఎప్పుడు మన మాట మృదువుగా ఉండాలి. అపోస్తులైన పేతురు వారు అంటారు కదా, మీ నిరీక్షణ కారణం ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎందుకు యేసు ప్రభువు నమ్ముకున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, అరే ఇన్ని మతాలు ఇన్ని సాంప్రదాయాలు ఉంటే ఆ యేసు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వారితో మీరు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? సాత్వికంతో సమాధానం చెప్పాలి అంటాడు. చెప్పండి. ఎదుటోళ్ళు రఫ్గా మాట్లాడితే కత్తి పంటికి పన్ను, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అన్నట్లుగా దేవుని పెట్టులు ఉండకూడదు. ఎదుటివాడు కటువుగా మాట్లాడినా మన మాట ఎప్పుడు మృదుత్వంతో కూడుకున్నదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మృదుత్వంతో కూడుకున్న మాట ఏ రోజుకైనా ప్రతిఫలాన్ని తప్పకుండా తీసుకొస్తుంది. మీరు నమ్ముతారా ఈ మాట? నోరు మంచిదైతే ఊరు మంచిది. నమ్ముతారా ఈ మాట? మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. అది 100% నిజం.